హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రంట్ బ్యాక్ వీ నెక్, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ షేప్స్తో ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి నేను లెంత్ 14.5 తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ లెంత్ వచ్చేసి 13.5. నెక్ డీప్ వచ్చేసి 2.7 తీసుకున్నాను. వీళ్ళకి కొంచెం డీప్ ఎక్కువ కావాలన్నారు. షోల్డర్ అయితే కొంచెం 2.5 తీసుకున్నాను నేను చిన్నగా కావాలంటే. ఆర్మ్ 6, చెస్ట్ వచ్చేసి 8.5, మొత్తం 34 ఉంది చెస్ట్. కాబట్టి మనం 4 ఫోల్డింగ్స్లో 34 కాబట్టి 8.5 పెట్టుకున్నాను. అదేవిధంగా ఇది బ్యాక్ ఓపెన్ కదా, మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ కాకుండా నార్మల్ షేప్స్తో ఎలా కటింగ్ చేసుకోవాలంటే సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అలానే, కానీ క్లోజ్ అయితే ఉండాలి. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా క్లోజ్ ఉండే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మనం. మిగతాదంతా సేమ్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలానే. ఫ్రంట్ వచ్చేసి వీ షేప్, కానీ నేను కటింగ్ అయితే చేయలేదు. అయితే డాట్స్ ఏ విధంగా వేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం షేప్ ఈ విధంగా గీసి పెట్టుకుంటాము. ఇప్పుడు మిడిల్లో నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా డాట్స్ వేసుకోవాలి. సేమ్ మనం ఎలా వేసుకుంటామో ఫ్రంట్ ఓపెన్కి అలానే వేసుకోవాలి. ఫ్రంట్ అయితే క్లోజ్ ఉండే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ షేప్ బెల్ట్స్ కూడా అంతే. ఫ్రంట్ ఇది వచ్చేసి వన్ సైడ్ క్లోజ్ ఉండే విధంగా షేప్ బెల్ట్, ఇవి 2 తీసుకుంటాం మనము. ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి కాబట్టి మామూలుగా అయితే మనం 4 లైనింగ్ తీసుకుంటాం కదా, ఫోల్డ్ చేస్తే ఇది 4 పార్ట్స్ అవుతాయి. కానీ ఇది క్లోజ్ ఉండే విధంగా వన్ సైడ్ 2 తీసుకుంటాం మనం షేప్ బెల్ట్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది, మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి కట్ చేసుకున్నాం. ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండాలి ఎప్పుడైనా సరే. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫోల్డింగ్ సైడే ఈ విధంగా వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా ఫోల్డింగే ఉండాలి మనకి, ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ కదా. అన్ని ఫోల్డింగ్తో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి క్లాత్ అలా సరిపోదు అనుకుంటే జాయింట్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా ఉంటే మాత్రం ఫోల్డింగ్ సైడే కటింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంత ఇబ్బంది అయితే ఉండదు మనకి. షేప్ బెల్ట్ కూడా మనకి ఈ విధంగా క్లోజ్ అయి ఉండాలి. మనం మెయిన్ క్లాత్ అయితే 2 తీసుకుంటాం కదా, ఫోల్డింగ్లో ఇవి 2 ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్, ఈ బ్లౌజ్కి ప్లెయిన్ నెట్ వేస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 అయితే నేను 9.5 తీసుకున్నా ఖర్చుతో కలిపి. లూజ్ వచ్చేసి 9.5. ఈ విధంగా హ్యాండ్ మెజర్ చేసుకొని హ్యాండ్ షేప్ అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ ఎంత ఉందో అంత అక్కడికి మెజర్ చేసుకొని మనము హ్యాండ్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇంతేనండి. బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా ఉంటుంది. ఏమంటే మనకి ఫ్రంట్ నార్మల్ షేప్స్ కదా, కొంచెం కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. ప్రిన్స్ కట్ అయితే ఈజీగా అయిపోతుంది కదా, కానీ ఇది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను నెక్ అయితే కట్ చేయాలి కదా, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. ఈ విధంగా ఫీజింగ్ తీసుకుంటున్నాను. మనం నెక్ వెడల్పు 2.7 పెట్టాం కాబట్టి ఇది కూడా పైన 2.7 పెట్టాను. నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ 10.5. ఇది బ్యాక్ నెక్ చూపిస్తున్నాను. సేమ్ ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగానే కటింగ్ చేసుకోవాలి. ఫీజింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే నెక్ స్టిఫ్గా ఉండడానికి ఫీజింగ్ వేస్తున్నాను నేను. ఫ్రంట్ బ్యాక్ 2 ఫీజింగ్తోనే నెక్ తిప్పుతున్నాను. వీ షేప్ కదా, షేప్ నీట్గా వస్తుంది. ఏ నెక్ అయినా సరే సేమ్ మనం బ్లౌజ్కి ఏ మెజర్ పెట్టుకుంటామో ఆ మెజర్ ఫీజింగ్ మీద మార్క్ చేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ ఖర్చుతో కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంతేనండి. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.